హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు రవ్వ లడ్డూని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అని చూపించబోతున్నాను. మామూలుగా ఈ రవ్వ లడ్డూని ఒక స్టైల్లో చేస్తూ ఉంటారండి. నా స్టైల్లో ఈజీ వేలో ఇన్స్టెంట్గా రవ్వ లడ్డూని సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనకు చూపించబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని వేస్తున్నానండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కిస్మిస్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పుని కూడా వేస్తున్నానండి. ఈ జీడిపప్పుని ఇలా చిన్నగా కట్ చేసుకొని జీడిపప్పుని కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పుని కూడా లో ఫ్లేమ్లో ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు ఈ కిస్మిస్ని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటినంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లోనే 1 గ్లాస్ వరకు సుజీ రవ్వ తీసుకుంటున్నానండి, అంటే బొంబాయి రవ్వ. ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. మీరు కప్ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్లోనే. ఇక్కడ నేను గ్లాస్ మెజర్మెంట్తో 1 గ్లాస్ వరకు రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో ఈ నెయ్యిలో వేయించుకుంటున్నానండి. పచ్చి వాసన రాకోకుండా ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల రవ్వ లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా వేయించుకున్న రవ్వని కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి స్టోర్ చేసేసుకొని మనకు కావాల్సినప్పుడు ఈ రవ్వ లడ్డుని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ముందుగా ఇలా వేయించుకొని తీసుకోవాలి. చూసారు కదండి, ఇలా రవ్వని మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఇలా ఒక గ్లాస్ వరకు కాంచిన పాలను తీసుకుంటున్నానండి, అంటే గోరువెచ్చగా ఉండాలి. ఇలా పాలను కొంచెం గోరువెచ్చగా చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇలా రవ్వను కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి మనం 1 గ్లాస్ వరకు రవ్వను తీసుకున్నాం కదా, ఇందులోకి 3/4 కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీరు తీపి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ పౌడర్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3/4 కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పుని, అలాగే కిస్మిస్ని, వీటిని కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రవ్వని ముందుగా వేయించుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి స్టోర్ చేసేసుకొని మనకు కావాల్సినప్పుడు ఇలా రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మనకు ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి జస్ట్ గ్రైండ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇలా ఇందులోకి మనం ముందుగా కాంచి పెట్టుకున్నాం కదా పాలని, ఆ పాలని కొన్ని వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ పాలు కూడా ఎక్కువ పట్టవండి, ఎందుకంటే ఇక్కడ మనం షుగర్ పౌడర్ వేసాం కదా, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వరకు మిల్క్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. మరి పాలు ఎక్కువ వేస్తే మనకు రవ్వ లడ్డు అనేది ఉంట కట్టుకోవడానికి రాదండి. ఇలా పాలను కొన్ని వేస్తూ ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనకు లడ్డుగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా రవ్వని ముందుగా వేయించి పెట్టుకొని షుగర్ని గ్రైండ్ చేసేసుకొని ఇలా పాలను వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకు రవ్వ లడ్డు అనేది ప్రిపేర్డ్ అయిపోతుంది. ఇన్స్టెంట్గా మనము లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కేవలం 5 టేబుల్ స్పూన్ మిల్క్తోనే ఈ రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్క స్టైల్లో రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకుంటారండి. నా స్టైల్లో ఈ రవ్వ లడ్డు అనేది మీకు ఎలా నచ్చిందో, టేస్ట్ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలానే అన్ని లడ్డూని ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇలా చేతికి ఉంటలు చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ ఒక గేటుతో కానీ ఇలా చేతికున్న రవ్వను మొత్తం ఇలా రిమూవ్ చేసేసుకొని రవ్వ ఉంటలు అనేది కట్టుకోవాలండి, లేకపోతే మనకు ఉంట చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూసారు కదండి రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ రవ్వ లడ్డూని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.